ఒక వ్యక్తి 2 పుస్తకాలను ఒక్కొక్కటి 199 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక పుస్తకంపై 10% లాభం, రెండో పుస్తకంపై 10% నష్టం వచ్చినా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఆప్షన్స్ చూడండి. లాభం 1%, నష్టం 1%, లాభం 10%, నష్టం 10%. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు, ఒక వ్యక్తి దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయంట, అది ఒక్కొక్కటి 199 రూపాయలకు అమ్మిండు. ఇక్కడ అమ్మిన వేళ ఇచ్చాడు మనకు. అప్పుడు ఒక పుస్తకంపై 10% లాభము, రెండో పుస్తకంపై 10% నష్టము వచ్చిందంట. అంటే 10% లాభం 10% నష్టం వస్తే ఆయనకు మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినప్పుడు అంటే ఒకే వస్తువు సేమ్ ధరకు అమ్మేసి అదే లాభం అంతే నష్టం వచ్చినప్పుడు ఆ మొత్తం టోటల్ మీద అతనికి ఏమవుతుందంటే నష్టమే వస్తుంది. ఇది ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు చూడండి, 2 పుస్తకాలు 2 సేమ్ అమ్మిన వెలలు అంటే 199 రూపాయలకే 2 పుస్తకాలు అమ్మిండు. అంతే లాభం అంటే 10% లాభం వచ్చింది, అంతే నష్టం 10% నష్టం వచ్చింది. అంటే లాభము నష్టము సమానంగా ఉన్నప్పుడు మొత్తం మీద అతనికి ఏమొస్తుందంటే నష్టమే వస్తుంది. ఇది టిప్ అన్నమాట. సో మనం లాభము 2 ఆన్సర్లని ఇలా ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే 10% లాభము 10% నష్టం ఇక్కడ సేమ్ ఉండాలి. సేమ్ ఉండి ఒకటే ధరకు అమ్మినట్టయితే దాని మీద టోటల్ మీద నష్టమే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది, సూత్రం ఉంది, చూద్దాం. ఈ నోట్ చూడండి. ఒక ప్రశ్నలో 2 వస్తువులను ఒకే అమ్మిన వేలకి అమ్మినప్పుడు ఒక దానిపై లాభం మరొక దానిపై అంతే నష్టం వస్తే ఎల్లప్పుడూ నష్టమే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని నేను ఇక్కడ రాశాను, ఈ ప్రాబ్లంలో ఉంటుంది చూడండి. ఇప్పుడు సేమ్ ఇది ఇట్లాగే ఉంది. ఇప్పుడు మన ప్రాబ్లం కూడా 2 వస్తువులను ఒకటే అమ్మిన వేళ, సో 199 రూపీస్కి అమ్మాడు. 2 పుస్తకాలను ఒక్కొక్క దాన్ని 199 రూపీస్కి అమ్మాడు. ఒక దానిపైన 10% లాభం వచ్చింది, మళ్ళీ అంతే నష్టం 10% నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మన ఆన్సర్ ఖచ్చితంగా నష్టమే ఉంటుంది. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. లాభ శాతం నష్ట శాతం సమానంగా ఉన్నప్పుడు మొత్తం నష్ట శాతానికి ఫార్ములా ఏంటంటే x/10² అనమాట. ఇప్పుడు ఇక్కడ x అనేది ఏంటిది, లాభ శాతం నష్ట శాతము x అనుకుంటే x = ఇక్కడ ఏంటంటే 10 అనమాట. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 10/10² అంతే కదా. 10/10 అంటే ఎంత, 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 1% అనమాట. 1% నష్టము. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే నష్టము 1%. బట్ మనం ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుందాం. ప్రతి ప్రాబ్లంలో కొంచెం ప్రొలాంగ్గా ఉన్నా మంచిదే. కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల షార్ట్ కట్స్ అందులో నుంచే వస్తాయి. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. ఇది షార్ట్ కట్. ఇప్పుడు ఏంటిదంటే 1% నష్టము అనేది ఆన్సరు, కానీ డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి పుస్తకము 10% లాభం, అమ్మిన వేళ 199 రూపాయలు. ఇప్పుడు మనకు అమ్మిన వేళ ఉంది, లాభ శాతం ఉంది. అప్పుడు కొన్న వేళకు ఫార్ములా తెలుసు కదా, రాస్తున్నాను చూడండి. ఇంతే కదా. అమ్మిన వేళ కొన్న వేళ అమ్మిన వేళ ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం. ఇప్పుడు ఉన్న వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అమ్మిన వేళ ఆల్రెడీ 199 ఉంది, 100/100 ప్లస్ లాభ శాతం అంటే 100 + 10, సో 110 అంతే కదా, 110. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 0కి ఈ 0 క్యాన్సల్. నేను డైరెక్ట్ వేసేస్తున్నా 1990/11. 11తో దాన్ని డివిజన్ చేసేసేయండి. ఎంత వస్తుంది, 11 1s 11 అంతే కదా. 19లోకి వెళ్ళి 11 పోతే ఇక్కడ 8 మిగులుతుంది. 11 8s 88, 8 మిగులుతుంది. 0 ఉంది కాబట్టి 180 0. ఇంకెంత మిగులుతుంది, 10 మిగులుతుంది. సో 10 మిగిలితే ఏమవుతుంది, పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటే 9s 99 అవుతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, 99 అయితే 1 మిగులుతుంది, 1s. సో 180.91 అంతే కదా. కొన్న వేళ 180 రూపాయల 91 పైసా. ఇప్పుడు నెక్స్ట్ అమ్మిన వేళ, నెక్స్ట్ 10% నష్టం. ఇప్పుడు ఇది కొన్న వేళ వచ్చింది, ఫస్ట్ పుస్తకానికి కొన్న వేళ వచ్చేసింది. ఇప్పుడు 10% లాభంది అయిపోయింది. నెక్స్ట్ 10% నష్టంది చూద్దాం. రెండవ పుస్తకము 10% నష్టము. ఇప్పుడు అమ్మిన వేళ సేమ్ మళ్ళీ 199 రూపీసే కదా. అమ్మిన వేళ SP2 = 199 రూపీస్. అమ్మిన వేళ ఉంది, నష్ట శాతం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొన్న వేళకు ఫార్ములా ఏంటిది,
అమ్మిన వెల ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం. 199 ఇంటూ 100/100 మైనస్ మళ్ళీ నష్ట శాతం 10 కాబట్టి 100 మైనస్ 10 90 అవుతుంది. అంతే కదా. దీన్ని కట్ చేసేస్తున్నాను. ఎంత మిగిలింది? సేమ్ బై 9 మిగిలింది. ఇప్పుడు దీన్ని డివిజన్ చేసేసేయండి. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 9 2 18, 1 మిగులుతుంది. 9 2 18, మళ్ళీ 1 మిగులుతుంది. 9 ఎక్కం 9 పాయింట్, అంతే కదా. మళ్ళీ 1 మిగులుతుంది. 1 అదే 1 1 అనేది ఇట్లా రిపీట్ అవుతూ పోతూ ఉంటుంది. సో ఇక్కడ కొన్న వెల ఎంత? 221 రూపాయి 11 పైసలు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు అమ్మిన వెలలు, మొత్తం కొన్న వెలలు చూద్దాం. మొత్తం అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 పుస్తకాలను ఎంత కమ్మిండు? 199 ప్లస్ 199, అంతే కదా. ఇప్పుడు మొత్తం అమ్మిన వెల, మొత్తం కొన్న వెల కూడా రాద్దాం. చూడండి, మొత్తం అమ్మిన వెల 398 రూపాయలు, మొత్తం కొన్న వెల 402 రూపాయలు, అంతే కదా. ఇక్కడ వచ్చిన 180 రూపాయల 91 పైసా ఉన్ను ఇక్కడ 221 రూపాయల 11 పైసలు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 402 రూపాయల 2 పైసలు వస్తుంది. ఇప్పుడు కొన్న వెల ఉంది, మనకు అమ్మిన వెల ఉంది. నష్టం కనుక్కోవచ్చు కదా. నష్టం కనుక్కుందాం. చూడు, నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల, అంతే కదా. 402 రూపాయల 2 పైసలు మైనస్ 398 రూపాయలని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? చూడండి, 4 రూపాయల 2 పైసలు వస్తుంది. ఇప్పుడు నష్ట శాతం కనుక్కోవచ్చు కదా. నష్టము ఉంది మనకి, కొన్న వెల ఉంది. సో నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు, చూడండి, నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. సో ఈ 100ని ఇటు పంపిస్తే అది కూడా 402.0 వచ్చేస్తుంది కదా. సో అది కట్ అయితే సో 1% నష్టము అన్నమాట. 1% నష్టము అనేది ఆన్సర్. 1% నష్టము అనేది ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి. బి ఆప్షన్ అనేది కరెక్ట్. థ్యాంక్ యూ.